హాయ్ హలో ఈరోజు మనము పేపర్తో ఫ్రాక్ అంటే కప్పని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది పిల్లలకి ఆడుకోవడానికి. ఫస్ట్ ఒక గ్రీన్ కలర్ పేపర్ని తీసుకొని దాన్ని 1 ఇంచ్ వెడల్పుతో 8 పీసెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని, ఎందుకంటే మిడిల్లో మార్క్ కోసం ఫోల్డ్ చేసుకోవాలి అన్నీ. ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని గమ్తో స్టిక్ చేయాలి 1 by 1. టోటల్ 8 పీసెస్ అండి, అన్నీ గమ్తో స్టిక్ చేసేసేయాలి. తర్వాత దాన్ని ఒక్కొక్కటి క్లోజ్ చేసుకుంటూ రావాలి 1 by 1. అన్నీ క్లోజ్ చేసిన తర్వాత అది లైక్ ఏ బాల్ లాగా వస్తుంది. తర్వాత నేను ఫేసు, లెగ్స్, హ్యాండ్స్ అవన్నీ కట్ చేసుకున్నాను. ఇంకో 2 పీసెస్ 1.5 ఇంచెస్ వెడల్పుతో కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని గమ్తో ఫస్ట్ స్టిక్ చేసేసుకొని ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి 1 by 1. అలా ఫోల్డ్ చేస్తూ రావడం వల్ల అది ఒక నిచ్చెన లాగా వస్తుంది. తర్వాత ఎడ్జ్లో గమ్ వేసి స్టిక్ చేసేసేయాలి. అది స్ప్రింగ్ లాగా బెండ్ అవుతూ ఉంటుంది. తర్వాత తలకి ఒక లైట్ గ్రీన్ కలర్ తీసుకొని పైన స్టిక్ చేశానండి. స్టిక్ చేసిన తర్వాత స్ప్రింగ్ లాగా ఒకటి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఫస్ట్ దాన్ని స్టిక్ చేసేసేయాలి. అది నెక్కి సపోర్ట్ లాగా యూజ్ అవుతుందండి. తర్వాత హెడ్కి కూడా గమ్ అప్లై చేసేసి స్టిక్ చేసేసేయాలి. స్టిక్ చేసిన తర్వాత హ్యాండ్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ హ్యాండ్స్ని స్టిక్ చేయాలి. తర్వాత లెగ్స్ని గమ్ వేసి స్టిక్ చేసేసేయాలి. లెగ్స్ స్ట్రైట్గా కాకుండా కొంచెం సైడ్గా పెడితే చూడ్డానికి బాగుంటుంది. కప్ప రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్ చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.